శ్రీకృష్ణుడు అంటే నచ్చని వాళ్ళు ఎప్పుడూ ఒకే ఒక ప్రశ్న వేస్తారు. అదే 16,000 మంది గోపికలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని. నిజంగానే శ్రీకృష్ణుడు 16,108 మంది గోపికలను పెళ్లి చేసుకున్నాడా? ఎస్, పెళ్లి చేసుకున్నాడు. ఎందుకనంటే నరకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. 16,000 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేశాడు. వాళ్ళని శ్రీకృష్ణుడు మాత్రమే వచ్చి కాపాడుతాడు. ఆ తర్వాత ఆ గోపికలందరూ, కృష్ణ మమ్మల్ని అయితే కాపాడావు గాని మమ్మల్ని ఎవ్వరూ ఇంటికి రానివ్వరు, ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు, మేమేమైపోవాలి అని కృష్ణుడిని ప్రార్థిస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడానికి వాళ్ళందరినీ పెళ్లి చేసుకొని వాళ్ళకి ద్వారకాలో బంగారు ఇల్లులు ఉండేలాగా వాళ్ళందరినీ పెళ్లి చేసుకొని అక్కడ ఉంచుతాడు. అందుకు శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడే గాని 16,000 మంది గోపికలను తనంతట తానుగా వెళ్ళి ఎప్పుడు 16,000 మందిని పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు అర్థమైంది కదా శ్రీకృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో. అది శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కటి మనకి నేర్పిస్తాడు. అదే రామ అవతారంలో ఒకే ఒక్క భార్యను చేసుకుంటాడు, కానీ కృష్ణ అవతారంలో 8 మంది భార్యలను చేసుకుంటాడు. పైగా దీనివల్ల 16,000 మందిని కూడా చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని కావాలని ఏది కాదు. ఏ యుగంలో ఎలాంటి ధర్మం స్థాపించబడాలో అలాంటి ధర్మాన్ని స్థాపించడానికి మాత్రమే దేవుడు రకరకాలుగా చేస్తూ ఉంటాడు. అంతేగాని ఏదో దురుద్దేశంతో మాత్రమైతే కాదు. ఈ రీల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలాగే అందరికీ హ్యాపీ శ్రీకృష్ణాష్టమి. అలాగే నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.